ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెరట్లో పెంచుకున్న అడవి. అమృతాదేవి వేకోజామున 4:30కే లేచి గాఢంగా నిట్టూర్చింది. బయట ఎముకలు కొరికే చలి, కటిక చీకటి. వంట చెరకు తెచ్చుకోవడానికి 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి రావాలి. ఈ పనిని ఆమె గత 20 సంవత్సరాలుగా చేస్తుంది. 16 ఏళ్ల వయసు నుంచి మొదట పుట్టింట, ఇప్పుడు పెళ్ళయ్యాక మెట్టినింట. అయితే రోజురోజుకు అడవి గ్రామం నుంచి దూరం అవుతూ ఉండడంతో ఆమె మరింత ఎక్కువ దూరం వెళ్ళి రావాల్సి ఉంటోంది. ఆమె హిమాలయాల దగ్గర గర్వాల్ ప్రాంతంలో మక్కు అనే గ్రామంలో నివసిస్తోంది. వానాకాలమైన, ఎండాకాలమైన, శీతాకాలమైన ప్రతి ఉదయం ఆమెలాగే అడవికి వెళ్ళి వచ్చే స్త్రీలు ఆ ప్రాంతంలో వేలాది మంది ఉన్నారు. ఆ ప్రాంతంలోని గ్రామస్తులు తమ పలు అవసరాలకు అడవుల మీదే ఆధారపడతారు. ప్రతిరోజు అవసరమయ్యే వంట చెరకు, ఇళ్ల నిర్మాణానికి కావలసిన కలప, మందు మాకులకు ఉపయోగపడే మూలికలు మొదలైన వాటిని అడవి నుంచి తెచ్చుకుంటారు. తమ గొర్రెలను కూడా ఇక్కడి అడవి ప్రాంతంలోనే స్త్రీలు మేపుతూ ఉంటారు. అడవి తల్లి ఆదరణ లేకుండా అక్కడి ప్రజల జీవితం గడవడం అసాధ్యం. అమృతాదేవి మరో 15 మంది స్త్రీలతో కలిసి అడవికేసి నడవసాగింది. అందరి మనసుల్లోనూ ఆ రోజు చేయవలసిన పనుల గురించే ఆలోచనలు. అడవికెళ్ళి కట్టెలు తేవడానికి కనీసం 4 గంటలు సరిపోతుంది. వచ్చి రాగానే వంట చేసి పిల్లల్ని లేపి వాళ్ళకింత పెట్టి బడికి పంపాలి. ఆ తర్వాత పొలం పనులలో భర్తలకు సాయపడి గొర్రెలను అడవికి తోలుకుపోయి మేపుకు రావాలి. పొద్దస్తమానం బండ చాకిరీ తప్పదు. అమృతాదేవి ఉన్నట్టుండి ఈ బండ చాకిరీ నుంచి బయటపడి కాస్త సులభంగా బతకడానికి ఏదైనా మార్గం ఉందా? గ్రామం సమీపంలో కొంత అడవి ప్రాంతం ఉంటే మన శ్రమ చాలా మట్టుకు తగ్గిపోతుంది. అంతేకాదు, మనం ఆ అడవిని కాపాడుకుంటూ దాని నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు అన్నది. ఆమె మాటలు అందరినీ ఒకే విషయం గురించి ఆలోచించేలా చేసింది. వేకువజామునే లేచి ఇంత దూరం నడిచే పని లేకుండా ఉంటే ఎంత బావుండు. అయినా అది ఎలా సాధ్యం? అప్పటికే వన్ పంచాయత్ అడవులు ఉన్నాయి గనుక దానికోసం గ్రామ పెద్దలను కూడా అడగలేరు. దాదాపు 70 సంవత్సరాలకు పూర్వం ఇక్కడి గ్రామస్తులు ఇంగ్లీష్ వారితో పోరాడి తమకంటూ సొంత అడవులు పొందడానికి వారిని ఒప్పించగలిగారు. అలాంటి అడవులను వన్ పంచాయత్ అడవులు అంటారు. వాటిని ఈనాటికి స్థానికులే నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలోని తక్కిన అడవిలన్నీ ఆటవిక శాఖ యాజమాన్యం కిందకి వస్తాయి. తమ అవసరాలు తీర్చుకోవడానికి వాటిని వినియోగించడానికి గ్రామస్తులకు అనుమతించరు. అయితే వన్ పంచాయత్ అడవులు కూడా అన్ని చోట్ల గ్రామాలకు సమీపంలో లేవు. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏమిటంటే ఈ అడవులను ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆ గ్రామంలోని పురుషులే నిర్ణయిస్తారు. స్త్రీలకు ఇది చాలా అన్యాయంగా అనిపించింది. అడవికి సంబంధించిన పనులన్నీ చేస్తున్నప్పటికీ దానిని ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయాన్ని నిర్ణయించడంలో మాత్రం స్త్రీలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. దీనికి ఏదైనా ఒక పరిష్కారం చూడాలనుకున్నారు. ఆ తర్వాత జరిగే మహిళా మంగళదళ్ సమావేశంలో చర్చించాలనుకున్నారు. ఆ రోజు సాయంకాలమే ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామానికి చెందిన దాదాపు 50 మంది మహిళలు పాల్గొన్నారు. ఇన్నేళ్లుగా దూరంలోని అడవికి వెళ్ళి వంట చెరకు తెచ్చుకుంటున్నాం కదా, మరి ఇప్పుడేం ముంచుకొచ్చింది? దాన్ని అలాగే కొనసాగించడమే మంచిదని కొందరు వృద్ధ మహిళలు అభిప్రాయపడ్డారు. అయితే యువతులు దానిని తీవ్రంగా ఖండించారు. ఆఖరికి ఈ విషయంగా వన్ పంచాయత్ అధ్యక్షుడు మైదానీజీతో మాట్లాడాలని ఎక్కువ మంది నిర్ణయించారు. మైదానీజీ మంచి చెడ్డలు ఆలోచించగల పెద్ద మనిషి. ఆయన స్త్రీలకు తన సానుభూతిని తెలియచేసి ఈ విషయం గురించి ఆలోచిస్తానని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత ఒక సూచనతో వచ్చాడు. ఊరికి సమీపంలో బంజరు భూమి చాలా ఉన్నది. అక్కడి చెట్లు ఎప్పుడో నరికివేయబడ్డాయి. ఆ తరువాత అక్కడ అంతగా చెట్టు చేమ బతకలేదు. కావాలంటే స్త్రీలు అక్కడ మొక్కల రక్షణ బాధ్యతను కూడా చేపట్టినట్టయితే కొన్నేళ్లకు అక్కడ చక్కటి అడవి ఏర్పడుతుంది. వాటిని స్త్రీలు ప్రత్యేకంగా తమ ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు. మహిళా మంగళదళ్ మళ్లీ సమావేశమైంది. పలువురు స్త్రీలు ఆఖరికి తమ కల నిజం కాబోతుందని ఆనందంతో ఉప్పొంగిపోయారు. మరికొందరేమో స్త్రీలు ఎలా అడవులను పరిరక్షించగలరు? ఇప్పటికే ఆడవాళ్లు చేయవలసిన పనులు తలకమించి ఉన్నాయి కదా, అయినా అందుకు వాళ్ల భర్తలు ఒప్పుకుంటారా అంటూ అనుమానాలతో పెదవి విరిచారు. ఇంకా కొందరైతే వెనుతిరిగి వెళ్ళిపోయారు. అయితే చాలామంది స్త్రీలు దీన్నొక సవాలుగా తీసుకుని కార్యరంగంలోకి ఉరికారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు.
అడవికి కాపలా కాయడానికి వన్ పంచాయతీలాగా జీతాలకు మనుషులను ఏర్పాటు చేయలేరు. తామే స్వయంగా పగటిపూట ఇద్దరు, రాత్రిపూట ఇద్దరు తమ అడవికి కాపలా కాయాలని నిర్ణయించారు. అయినా వాళ్ళు అనుకున్నంత సులభంగా పనులు జరగలేదు. చాలామందికి ఇళ్ల నుంచే వ్యతిరేకత ఎదురైంది. కాపలాకు వెళ్తానన్న భార్యలను కొందరు భర్తలు వదిలివేశారు కూడా. స్త్రీలు ఇంటి పట్టున లేనప్పుడు ఇంటి పనులు చేయడానికి పురుషులు ఇష్టపడలేదు. అయినప్పటికీ స్త్రీలు తమ పట్టుదలను వదిలిపెట్టలేదు. కాపలా కాయడానికి ఒక పథకాన్ని రూపొందించారు. హద్దుమీరి అడవిలో ప్రవేశించే వారికి జరిమానా విధించే విధానాన్ని ప్రవేశపెట్టారు. క్రమక్రమంగా కొత్త కొత్త మొక్కలు పుట్టుకు రాసాగాయి, పెరిగి పెద్దవి కాసాగాయి. కొన్ని సంవత్సరాలలో స్త్రీల కృషి ఫలించింది. ఎందుకు పనికిరాని ఒకనాటి బంజరు నేల ఈనాడు దట్టమైన చెట్టు చేమలతో పచ్చదనం సంతరించుకున్నది. స్త్రీలు అక్కడి నుంచే వంట చెరుకును సేకరించసాగారు. అడవి నుంచి ఎప్పుడెప్పుడు ఎంత తీసుకోవచ్చు అనడానికి నియమ నిబంధనలు తమకు తామే ఏర్పరచుకుని అమలుపరిచారు. ఇవాళ అమృతాదేవి ఆమె గ్రామంలోని స్త్రీలు వేకువజామున 4:30కే లేచి అడవికేసి చాలా దూరం నడవవలసిన అవసరం లేదు. అచంచలమైన పట్టుదలతో, శ్రమతో తమకు కావలసిన అడవిని తమ సొంత పెరట్లోనే పెంచుకున్నారు. ఇదండి పెరట్లో పెంచుకున్న అడవి కథ. ఈ కథను రాసిన వారు సీమా భట్. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.